ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సతి పలయా బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు 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 సుహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ ఈ 12 రాసుల్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షం మరి ఈ నెలలో ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఎదురవుతుంది, మరి వాళ్ళకి సంతాన యోగము, చదువు విషయంలో కూడా, వాళ్ళ ఆరోగ్య విషయము, వాళ్ళ అదృష్ట లక్కు ఎప్పుడు వస్తుంది, మరి వాళ్ళకి ఎప్పుడు కళ్యాణం అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఒక కొత్త నిర్ణయాన్ని రాబోతుంది, మరి వాళ్ళకి ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడుగా ఎదురవుతుంది. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి ఫలాన్ని బట్టి వాళ్ళ జాతక విధానాన్ని బట్టి కొంచెం మార్పులు వస్తుంటాయి. మరి అది ఎలాంటి మార్పు ఏమిటి, ఎలా జరుగుతుంది, మరి ఈ నెలలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఈ ఫిబ్రవరి నెలలో మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ యోగ క్షేమాలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం. మీ బిఎల్ శ్రీనివాసు కోయదొర చెప్పేది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరములో 2026లో కొంత సమస్యలను బట్టి కొంత లేడీసు ఆడవాళ్ళ గురించి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు కానీ, మరి ఈ సంవత్సరంలో కొంత లేనిపోయిన కొన్ని నిందలు కానీ, లేనిపోయిన ఒక డిస్టర్బెంట్ కానీ, మరి ఈ మాసం నుంచి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ రాశి గురించి ఎలా చెబుతున్నానో లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాను. ఓం నమ శివాయ. వృశ్చిక రాశి ఫలితాలు 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ ఫిబ్రవరి మాసమున ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని అన్నదమ్ములని అక్కజెల్లెల్ని కుటుంబాన్ని మొత్తాన్ని బాగు చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకుంటూ వస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతూనే ఉంటారు. ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. మంచి మనసు మంచి ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళ మీద నరకన్ను పడుతుంది ఎక్కువగా. నరకన్ను అంటే ప్రజాదిష్టి. బాగున్నారు వీళ్ళకేం తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, విదేశాల నుంచి వస్తున్నాయి, గట్ల సంపాదిస్తున్నాడు, బిల్డింగులు కడుతున్నారు, ప్లాట్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, అభివృద్ధిగా వస్తున్నారు, పిల్లలు అభివృద్ధిగా వస్తున్నారని ఆ విశ్వకన్ను అనేది పడుతుంది. కానీ మనిషికి ఏదైనా ఉండొచ్చు కానీ నరకన్ను అనేది పడకూడదు. ఆ నరకన్ను పడిందిరా అంటే నరఘోష వల్ల పాతాళ లోకంలోకి పడిపోతాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొడుకుల నుంచి కానీ, కోడల నుంచి కానీ, మనవరాల నుంచి కానీ వీళ్ళకి ఎక్కడో ఒక పెద్ద స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే మార్గాలు కొన్ని రాబోతున్నాయి. అంటే పబ్లిక్లో ఒక బ్యాడ్ నేమ్ రావటం, పబ్లిక్లో చెడ్డ పేర్లు రావటం, వీళ్ళు ఎంత మంచి సహకారం చేసినా ప్రజలకి అది రివర్స్ కావటం, దానివల్ల లేనిపోయిన ఆలోచనలు వీళ్ళ మీద పెట్టడం, ఇన్ని మంచివాడు కాదని దొంగని చెప్పటం, లేదు ఈయన ప్రవర్తన కరెక్ట్గా లేదని చెప్పటం, ఈయన విధానం కరెక్ట్గా ఉండదు, ఈయన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మోసం చేస్తుంటాడు, లేనిపోయిన సికాకులోకి లాగుతుంటాడు అని జనాలలో ఒక చెడు ఆలోచనలు అనేది వస్తుంటాయి. మరి ఇలాంటి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళకి స్థాన మార్పు చేయాలి. స్థాన మార్పు అంటే ఇల్లు ఉండాల్సిన స్థానంలో కొంచెం బలం తగ్గిన దానివల్ల ఈ సమస్యలన్నీ వచ్చి పడిపోతుంటాయి. స్థాన బలం తగ్గితేనే ఈ సమస్యలు ఎదురవుతాయి వాళ్ళకి. ఆ స్థాన బలం అనేది కరెక్ట్గా ఉండాలంటే ఆ స్థానాన్ని పక్కన పెట్టి
ఆ ఊరు కాకోకుండా ఇంకా వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. అదే విధంగా అదే ఊరిలో కాకోకుండా వేరే ఊరిలో కానీ కాకపోతే మనకు అదే ఊరిలో ఉండాలి, ఖచ్చితంగా అదే ఊరు మనకు కావాలి అనుకునేట్టుకైతే ఆ స్థానాన్ని వదిలేసి వేరే స్థానానికి వెళ్ళి ఆ స్థానంలో మీరు రేకులు వేసుకొని ఉన్నా కూడా జీవించినా మీకు మంచి యోగం వస్తుంది. కాబట్టి మీకు కలిసి రాని స్థానంలో మీరు ఎన్ని రోజులు ఆ ఇంటికి పూజా బలాలు చేసి ఎన్ని యంత్రాలు చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎంత కట్టుకట్టినా దాని మీద ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాలి, ఎదుటివాడు చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లేదు మొత్తానికి నాకు ఒక్కడికే తెలుసు అనుకుంటే ఇక మీ జీవితం ఇంతే. యథావిధంగా ఎలాగ నిలబడిపోతుంది. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీ చేతిలో డబ్బు నిలబడదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, మానసికమైన ఒత్తిళ్ళు వస్తుంటాయి. తర్వాత కొడుకులు కానీ కోడల నుంచి కానీ కొడుకుల నుంచి కానీ వాళ్ళు చెడు అలవాట్లకి పోతుంటారు, చెడు బానిస అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళు ఆ చెడు బానిస వల్ల మీ ఇంట్లో గొడవలు రావటం, సికాకులు రావటం, మీరు ఏది మంచి చెప్పినా వాళ్ళకి భయంకరంగా ఆలోచనలు రావటం. నాన్నగారు నాకు ఈ విధంగా చెబుతున్నాడా, అమ్మ నాకు ఈ విధంగా చెబుతుందా, అన్నయ్య నాకు ఈ విధంగా మాట్లాడుతున్నాడా, వదినమ్మ నాకు ఇలా రివర్స్ అవుతుందా అని వాళ్ళు ఒకటి చేయాల్సింది పోయి 2-3 చేస్తుంటారు తప్పులు. ఒక తప్పుతో ఆగరు, అలాగ తప్పులు చేసుకుంటూ పోతూనే ఉంటారు. మరి అది దేనివల్ల అంటే కొంత ప్రయోగ బలం ఉంటుంది, కొంత శాతబడి ప్రయోగం ఉంటుంది, కొంత బాలావతి ఉంటుంది, కొంత శిలంగి ఉంటుంది, కొంత యోగ చక్రం అనేది ఉంటుంది, కొంత గ్రహ చక్రం అనేది ఉంటుంది, కొంత గ్రహ బలం అనేది కొంచెం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటిని మీకు కరెక్ట్గా ఉండాలి అంటే మీరు తెలుసుకొని కొద్దిగా జాగ్రత్తలు మీరు పడినట్టుకైతే మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు. మనిషికి కావాల్సిందే డబ్బు ముఖ్యం కాదు. డబ్బులు ఎవరైనా సంపాదిస్తాడు. డబ్బు సంపాదించేది ప్రతి ఒక్కరు సంపాదిస్తారు. డబ్బు సంపాదించేది ముఖ్యం కాదు. ఇంట్లో ఉండాల్సింది ముఖ్యంగా ఒక ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత కావాలంటే మనం ఏం చేయాలి అనేది పెద్దవాళ్ళు మీరు తెలుసుకోవాలి. తెలుసుకొనే దాని విధంగా మీరు నడిచినట్టుకైతే మీ జీవితానికి, మీ ఆరోగ్యానికి, మీరు చేసే పనులకి చాలా వరకు అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం, దైవ బలం, అమ్మవారు బలం, శ్రీ కరిమారియమ్మ అమ్మవారిని పూజించాలి, ఓం శక్తి అమ్మవారిని పూజించాలి. ఈ అమ్మవారిని మీరు పూజించి చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఏ పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే 9959432221 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏమేమి తిరుగుతుంది, మరి మీ కుటుంబానికి మీ భార్యాభర్తల మధ్యలో ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది, మరి ప్రజలలో నీకు ఒక మంచి విధానం ఉంది కాబట్టి ఆ విధానాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు, మరి మీ ఇంట్లో ఆరోగ్య సమస్య ఎందుకు జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలని అనుకునేట్టుకైతే మరి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి మేము పూజా బలం చేసి జాతక చక్ర గణిత హోమం వేసి దానికి ఏ సమస్యకి ఏ కారణం అనేది ఒకటి ఉంటుంది. నిప్పు లేనిది పొగ రాదు. మరి ఆ పొగ ఎక్కడి నుంచి వెళ్తుంది, దానికి మనం ఏమి చేయాలి, దాన్ని ఎలా ఆర్పాలి, దాన్ని ఎలా ఆర్పితే ఆ సమస్య అనేది ఎలా తీరిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకునేట్టుకైతే తప్పకుండా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే సమస్య ఏముందా అనేది మేము దాన్ని పట్టి మీకు చెప్పి ఆ సమస్యను మొత్తం క్లీన్గా చేసే మార్గం మేము చేస్తాం. సర్వో జనా సుఖినో భవంతు.